సో హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో ఆల్రెడీ మనకి డార్లింగ్ 4K మూవీ వచ్చేసి రిలీజ్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందనమాట. సో మన డార్లింగ్ 4K ఫైనల్ కలెక్షన్స్ ఎంత, అండ్ ప్రీమియం ప్లస్ డే వన్ కలెక్షన్ ఎంత వచ్చింది, డే వన్ కలెక్షన్ ఎంత, ఓవరాల్గా డే వన్ కలెక్షన్ ఎంత వచ్చింది, మన గబ్బర్ సింగ్ 4Kని మన డార్లింగ్ 4K దాటిందా లేదా అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్ కన్నా కొత్త వచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీరు డార్లింగ్ 4Kకి వెళ్ళారా లేదా అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. లింక్స్ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మన మహేష్ బాబు గారిది బిజినెస్ మ్యాన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇందులో మన యాక్షన్స్ కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, బీజిఎం కానీ వేరే లెవెల్ ఇచ్చారన్నమాట. మన తమన్ కానీ లేకపోతే వేరే వేరే ఆర్టిస్టులు కానీ. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ వచ్చేసి ర్యాంప్ ఉంటుంది. అండ్ పూరి గారి డైరెక్షన్ మాత్రం కేసీబీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి ఓవర్సీస్ నుంచి దగ్గర దగ్గర $27K రావడం అయితే జరిగింది, విత్ 44 లొకేషన్స్, విత్ అంటే లిమిటెడ్ షోస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన బిజినెస్ మ్యాన్ 4K వచ్చేసి. సో ఇంకా ప్రీమియర్స్ ప్లస్ డే వన్ టికెట్స్ ఎంత సోల్ అయ్యాయి అంటే మనకు ఆన్లైన్లో దగ్గర దగ్గర 190K టికెట్స్ అయితే సోల్ అవుట్ అయితే అయినాయి అనమాట ఆన్లైన్లో, లైక్ మన బుక్ మై షోలో. సో ఇంకా ఆఫ్లైన్ కథ ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఓవరాల్గా గ్రాస్ ఎంత కొట్టిందంటే 4.40 CR దాకా గ్రాస్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఇట్స్ అండ్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. బాబుకి సింపులే ఇదంతా. సో మురారి గురించి మాట్లాడుకోవాలంటే మురారి 4K ఈ మూవీ వచ్చేసి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, సాంగ్స్ కానీ అండ్ యాక్టింగ్. సో నాకు చాలా బాగా ఇష్టం అనమాట. పర్సనల్గా కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయిన మూవీ ఇది వచ్చేసి. సో దీనికి మనకి ఆల్మోస్ట్ USA నుంచి దగ్గర దగ్గర మురారికి ఆల్మోస్ట్ $44 అయితే రావడం అయితే జరిగింది ఓవర్సీస్ పరంగా, అండ్ 46 లొకేషన్స్లో. అండ్ ఇంకా ప్రీమియర్ అండ్ డే వన్ టికెట్స్ అన్ని సోల్డ్ అయ్యాయంటే 219K టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయన్నమాట, విత్ ఆన్లైన్లోనే అయ్యాయన్నమాట బుక్ మై షోలో. సో ఓవరాల్ కలెక్షన్స్ అయితే వచ్చాయంటే 4.50 CR గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. లవ్ స్టోరీతో ఈ ర్యాంపేజ్ ఏంటి అయ్యా. ఈ కలేజ మూవీ మాట్లాడుకోవాలంటే కల్ట్ క్లాసిక్ మూవీ. అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎవరికి అర్థం కాల, మన త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ అన్న అదంతా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ సో తర్వాత రిలీజ్ చేసిన కల్ట్ క్లాసిక్ చేసేసారు మూవీని. సో ఓవర్సీస్ పరంగా మనకి మన కలేజ 4Kకి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ $58K రావడం అయితే జరిగిందన్నమాట. ఇంకా లొకేషన్స్ చూసుకున్నట్టయితే 107 లొకేషన్స్లో రిలీజ్ అయింది. మంచి రిలీజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీమియర్స్ ప్లస్ డే వన్ టికెట్స్ ఎంత సోల్డ్ అయ్యాయి అంటే మన కలేజా 4Kకి దగ్గర దగ్గర 227K టికెట్స్ అయితే ఆన్లైన్లో సోల్డ్ అవుట్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా ఆఫ్లైన్ ర్యాంపేజ్ గురించి నేను సపరేట్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా ఆఫ్లైన్లో కూడా టికెట్లు అనేవి తెగుతాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ అంత వచ్చిందనమాట. సో గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే డే వన్ 6.85 CR గ్రాస్ కొట్టడం అయితే జరిగింది. ఈ కల్ట్ క్లాస్ మూవీస్తోనే మహేష్ అన్న గట్టి ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు రిలీజ్లో. సో నెక్స్ట్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల దేవుడైన మన కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ 4K ఎంత కలెక్ట్ చేసిందో మాట్లాడుకుందాం అనమాట. సో దగ్గర దగ్గర మనకి నాకు స్టిల్ ఇంకా గుర్తుందన్నమాట. అండ్ ఏపీలో అండ్ ఇటు తెలంగాణలో హెవీ రెయిన్స్ అని చెప్పుకోవచ్చు. హెవీ రెయిన్స్ ఉండంగా కూడా సో మన కళ్యాణ్ గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ స్టామినా మొత్తం చూసుకోవడానికి ఫ్యాన్స్ అయితే వెళ్ళారని చెప్పుకోవచ్చు. అండ్ ఆ సాంగ్స్ ఆల్బమ్ అంతా కేసీపీడ్ ఉంటుంది చెప్పచ్చు అనమాట. అండ్ బీజిఎం అయితే మనం సపరేట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ అండ్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఓవర్సీస్ నుంచి మనకి దగ్గర దగ్గర $60K అయితే అంటే కొట్టిందనమాట. లొకేషన్ నుంచి మాట్లాడుకోవాలంటే 117 లొకేషన్స్లో కొట్టిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా టికెట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రీమియర్స్ ప్లస్ డే వన్ చూసుకున్నట్టయితే గబ్బర్ సింగ్ 210K టికెట్స్ అయితే కొట్టిందనమాట, విత్ హెవీ రెయిన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా గ్రాస్ గురించి మాట్లాడుకోవాలంటే 7.53 CR గ్రాస్ అయితే కొట్టింది. సో ఇది మొన్నటిదాకా ఉన్న ప్రీవియస్ ATR అని చెప్పుకోవచ్చు, APTG మన రిలీజ్ పరంగా. సో ఇంకా డార్లింగ్ 4K గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. డార్లింగ్ 4Kకి ఎంత వచ్చింది, డే వన్ ఎంత కొట్టింది, ప్రీమియర్ ఎంత, అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈసారి వచ్చేసి మన ప్రభాస్ అన్న మంచి లవ్ మెలోడీ మూవీతో అయితే రావడం అయితే జరిగింది. సో USA బుకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నార్త్ అమెరికా నుంచి దగ్గర దగ్గర $20K రావడం అయితే జరిగింది. అండ్ UK నుంచి 10K అండ్ ఆస్ట్రేలియా నుంచి 1K రావడమే జరిగింది. సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర USA నుంచి $32K రావడం అయితే జరిగిందనమాట. మన తెలుగులో చూసుకున్నట్టయితే 30 lakhs దాకా వచ్చింది. అండ్ టికెట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రీమియర్స్ ప్లస్ డే వన్ 208K టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయన్నమాట. సో ప్రీ సేల్స్ వచ్చేసి 150K టికెట్స్ అయితే రావడమే జరిగింది. డే వన్ వచ్చేసి 50K టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయని. అండ్ డే వన్ ఇక కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే మనకి ఆల్మోస్ట్ 7.59 CR అయితే రావడం అయితే జరిగింది. ఇట్స్ అన్ ATR. ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి మనకి గబ్బర్ సింగ్ ఉండే అనమాట. సో ఆ రికార్డ్ని లేపేస్తూ మన డార్లింగ్ 4K న్యూ ATR అయితే అయ్యిందనమాట. సో అప్కమింగ్ మూవీస్ లైక్ మనకి ఊసర్వెల్లి 4K కానీ, అండ్ పోక్రి 4K కానీ, అండ్ అలానే పంజా 4K కానీ,
వీటిలో ఏ మూవీ డార్లింగ్ 4కే ఏటీఆర్‌ని బ్రేక్ చేస్తుందనుకుంటున్నారు? 'పంజానా' లేకపోతే 'ఊసరవెల్లి 4కేనా లేకపోతే 'పోకిరి 4కేనా?' ఏ మూవీ బ్రేక్ చేస్తుందనుకుంటున్నారు? మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీరు వెళ్లారా డార్లింగ్ 4కేకి కామెంట్ చేయండి.